ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలే గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మానవతావాది. ఇంట్లో జ్యోతిరావును తాత్యా సాహెబ్ అని పిలిచేవారు. ఆయన స్ఫురద్రూపి. ఎప్పుడూ తీవ్రమైన ఆలోచనలతో ఉండేవారు. తప్పులు చేసేవారికి ఆయనంటే హడలు. ఆయన శత్రువులు పనిగట్టుకుని ఆయన మీదకి గూండాలను పంపుతుండేవారు. వీధిలో ఆయనను అల్లరి చేయటానికి ప్రయత్నిస్తుండేవారు. ఈ కిరాయి గూండాలు తరచూ ఆయన సభలలో విషపు పాములను వదులుతుండేవారు. చచ్చిన పాములను మీదికి విసురుతుండేవారు. ఏదో ఒక విధంగా సభను భగ్నం చేయాలని చూసేవారు. బ్రాహ్మణులను కూడా లెక్క చేయనంతటి గొప్పవాడా ఈయన అని చులకనగా చూడటం, సభలలో అర్థం లేని ప్రశ్నలు అడిగి వాదం వేసుకోవటం, చిన్న విషయాలను కొట్లాటల దాకా లాగటం వంటివి తరచూ జరుగుతుండేవి. ఎవరు ఎన్ని అవమానాలు చేసినా జ్యోతిబా సహనం కోల్పోయేవారు కాదు. అందరినీ క్షమించేవారు. తన అనుచరులు ప్రత్యర్థులపై చేయి చేసుకోకుండా జాగ్రత్త పడేవారు. పూలదండల్లో పాములను పెట్టి ఆయనకు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమ ముందు విషప్రాణులు కూడా నిరపాయకరంగా అవుతాయని ప్రజలకు తెలియజేయడానికి ఇదో అవకాశం అనేవారు ఆయన. ఒకసారి జ్యోతిబా ఒక మాలపల్లెకు వెళ్తూ దోవలో ఆకలితో ఏడుస్తున్న ఒక పిల్లవాణిని చూశాడు. ఆ కుర్రాడి తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు. కుర్రాడు ఒక్కడే ఉన్నాడు. జ్యోతిబా వెంటనే ఆ కుర్రాన్ని ఎత్తుకుని ఒళ్లంతా తుడిచి బజారుకు తీసుకెళ్లి తినడానికి ఏదో కొనిచ్చారు. అక్కడొక పెద్ద మనిషి జ్యోతిబాని గుర్తుపట్టి జిడ్డోడుతూ మురికి కంపు కొడుతూ ఉన్న ఆ పిల్లవాడిని అంత ఆప్యాయంగా ఎలా ఎత్తుకోగలిగారు అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. తల్లిదండ్రుల బేదతనం వల్లనే ఆ పిల్లవాడు ఆ దశలో ఉన్నాడని, మన దేశంలో అలాంటి వేలాది మందికి నీళ్లు, సబ్బు, బట్టలు అందుబాటులో లేవని జ్యోతిబా చెప్పారు. వారు అలా ఉండటం వారి తప్పు కాదు, సమాజం తప్పు. కుర్రాడి శరీరానికి శుభ్రత అవసరమే కానీ పరిస్థితి అర్థం చేసుకోకుండా శుభ్రత గురించి ప్రశ్నించే వారి మనస్సులకు కూడా శుభ్రత కావాలని చల్లగా చురకలేసేసరికి ఆ పెద్ద మనిషి మెల్లగా జారుకున్నాడు. ఒక మధ్యాహ్నం జ్యోతిబా దుకాణం నుంచి ఇంటికి తిరిగి వస్తూ తన ఇంటి ముందు ఒక బిచ్చగాడు వంగుని ధాన్యం గింజలు ఏరుకుంటూ ఉండటం చూశాడు. ధాన్యం మూటకట్టిన అతని జోలికు ఒక చిన్న చిరుగు ఉండడంతో అందులో నుంచి గింజలు జారి నేలమీద పడ్డాయి. జ్యోతిబా అతనిని సమీపించి ఏం చేస్తున్నావని అడిగారు. ఈ ఇంటి తల్లి దయతో నాకు ధాన్యం పోసింది, ధాన్యం అంతా నేలమీద పడింది అన్నాడు బిచ్చగాడు. దిగులు పడకు అంటూ జ్యోతిబా తన భుజాన ఉన్న కండువా తీసి అతనికిచ్చాడు. ఆ బిచ్చగాని సంతోషం వర్ణనాతీతం. ఆ దేవత నాకు పుష్కలంగా ధాన్యం ఇచ్చింది, మీరేమో ఇంత చక్కని గుడ్డ ఇచ్చారు, మీరిద్దరూ దైవస్వరూపులు అంటూ ఆనందపడ్డాడు. అతను పేర్కొన్న దేవత ఎవరో కాదు, సావిత్రిబాయి. జ్యోతిబా ఒకసారి ఆలందికి వెళ్ళాడు. అక్కడ సంత్ జ్ఞానేశ్వరి సమాధి ఉంది. అక్కడికి ఏటా వేలాది మంది యాత్రికులు వస్తారు. జ్యోతిబాకు విగ్రహారాధన మీద నమ్మకం లేదు. అయినా ఉత్సవాల సమయంలో అనుచరులతో అక్కడికి వెళ్ళాడు. మార్గమధ్యంలో యాత్రికుల గుంపు ఒకటి కలిసి ఉంది. వారిలో కొందరు జ్యోతిబాని గుర్తుపట్టి కుతూహలంతో జ్ఞానేశ్వర భక్తులు కాకపోయినా ఎందుకు అక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు. దేవుడు అన్ని చోట్లా ఉన్నాడని, అమాయక ప్రజలకు నచ్చజెప్పడానికి వస్తున్నాను అన్నాడు జ్యోతిబా. వారితో అలా మాట్లాడుతుండగానే దూరంగా రోడ్డు మీద ఎవరో ఒక ఆయన పడిపోవటం కనిపించింది. అది చూసి ఈ యాత్రికుల గుంపులోని ఒక వృద్ధుడు, ఓ ముసలాడా, ఈ వయసులో నీకు తీర్థయాత్రలెందుకు? ఇదిగో ఇప్పుడు నేరుగా స్వర్గానికే పోతున్నావు అని అరిచాడు. జ్యోతిబా ఆయన అనుచరులు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పడిపోయిన వాని దగ్గరకు పరిగెత్తారు. జ్యోతిబా అతని తలను తన ఒళ్ళో పెట్టుకుని అనుచరులను నీళ్లు తెమ్మన్నాడు. మొహం మీద కాసిన నీళ్లు చిలకరించగానే ఆ మనిషి కళ్ళు తెరిచి చూశాడు. జ్యోతిబా ఇచ్చిన రొట్టె తిని నీళ్లు తాగారు. తేరుకున్న తర్వాత జ్యోతిబా తనకు చేసిన మహోపకారాన్ని పొగిడారు. ఇందులో తాను గొప్పగా చేసిందేమీ లేదని,
తోటి ప్రయాణికునికి ఆ మాత్రం సహాయం చేయటం తన ధర్మమని జ్యోతిబా అన్నారు. నేను ఒకరోజు ముసలాడినవుతాను. నాకు ఇతరుల సహాయం అవసరమవుతుంది. చేతనైన ఉపకారం చేయడం వల్ల ఎవరికీ ఏమీ తరిగిపోదు అన్నారు జ్యోతిబా. ఆయన వ్యక్తిత్వం, మానవతాభావం అలాంటివి. గోవాండే కుటుంబంతో జ్యోతిబా సన్నిహితంగా ఉండేవారు. గోవాండే భార్య సరస్వతీబాయి జ్యోతిబా భార్య సావిత్రిబాయితో చాలా సఖ్యంగా ఉండేది. ఇద్దరూ తరచుగా ఏవైనా సమావేశాలకు కలిసి వెళ్తుండేవారు. లేదా గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ ఒకరి ఇంట్లో మరొకరు ఉండిపోయేవారు. ఓసారి సావిత్రిబాయి ఒక పెళ్లికి వెళ్ళింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. జ్యోతిబా ఇంట్లోనే ఉన్నారు. సావిత్రిబాయిని చూడగానే ఆలస్యం చేసినందుకు కోప్పట్టం మొదలుపెట్టారు. సావిత్రిబాయి వెనుకనే సరస్వతీబాయి ఉంది. జ్యోతిబా ఆమెను చూడలేదు. కానీ సరస్వతీబాయి గొంతు వినపడగానే తగ్గిపోయి ఏమీ జరగనట్లే ఉండిపోయాడు. గోవాండే దంపతుల పట్ల ఆయన చూపే గౌరవం అలాంటిది. లోఖాండే బాలేకర్లు జ్యోతిరావు ముఖ్యానుచరులు, సమర్థులు, మంచి వక్తలు కూడా. అయినా అప్పుడప్పుడు జ్యోతిబా వారితో భేదించేవాడు. చిన్న అభిప్రాయ భేదం ఒక్కోసారి బహిరంగంగా వాదించుకోవటం వరకు పోయేది. జ్యోతిబా నిమ్నజాతుల వారిని శూద్రులు, అతిశూద్రులు అని వ్యవహరించేవారు. లోఖాండే భావురావులు వారిని హిందువులలోని తక్కువ కులాల వారు అనేవారు. ఇతర నాయకులతో పోల్చి చూస్తే వీరిద్దరూ చాలా సహనశీలం కలవారు. సర్దుకుపోయే తత్వం వీరిది. అయినా జ్యోతిబా వీరితో ఉండవలసినంత సన్నిహితంగా ఉండలేదనే అంటారు. కొన్ని సంఘటనలను గమనిస్తే అది నిజమేనేమో అని సందేహం కలుగుతుంది. బొంబాయిలోని సత్యశోధక్ సమాజ్ నాయకులు సమాజం వారి కోసం ఒక ప్రెస్కు అవసరమైన యంత్రాలన్నీ కొని జ్యోతిబాకు పంపారు. జ్యోతిబా ఆ ప్రెస్ను వాడనే లేదు. పోనీ బావురావుకైనా ఆ ప్రెస్ను అందజేయాలనే ఆలోచన ఆయనకు రాలేదు. సాహసవంతుడు, ఉత్సాహవంతుడు, ఆదర్శశీలి అయిన బావురావు జ్యోతిబా చేసిన పనికి చాలా బాధపడ్డారు. కార్యశీలత రూపుదాల్చిన ప్రతిభాశాలి లోఖండే. స్వతంత్రమైన భావాలు గల కార్యకర్త ఆయన. ఆయన్ను కూడా జ్యోతిబా తగినంతగా ప్రోత్సహించలేదు, అవకాశాలు ఇవ్వలేదు. చాలామందికి ఇదే అభిప్రాయం ఉంది. సత్యశోధక్ సమాజ్ ఒక ఉద్యమం మాత్రమే. దానికి ప్రత్యేకంగా ఒక పార్టీ కానీ వేదిక కానీ లేదు. అప్పట్లో ఒక ప్రణాళిక ప్రకారం పార్టీ నడవాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. కాంగ్రెస్ కూడా మొదట ఒక ఉద్యమంగానే ఉండేది. ఏడాదికోసారి కార్యకర్తలంతా కలుసుకోవటం, ఉపన్యాసాలు చేయటం, ఇతరుల అభిప్రాయాలు వినటం, ఇళ్లకు తిరిగి వెళ్లటం జరుగుతుండేవి. ఒక జాతిగా బ్రాహ్మణులను నిందించడంలో జ్యోతిబా అనుచరులు కొందరు జ్యోతిబాను మించిపోయారు. జ్యోతిబా బ్రాహ్మణ పురోహితులపైన యుద్ధం ప్రకటిస్తే వారు బ్రాహ్మణులందర్నీ మొత్తం మీద దూషించటం మొదలుపెట్టారు. రాజారాం శాస్త్రి సాహసికుడైన సంస్కరణవాది, గొప్ప పరిశోధకుడు, భాషాతత్వవేత్త. బ్రాహ్మణులను ఒక జాతిగా నిందించే వారికి ఆయన ఒక హెచ్చరిక చేశాడు. బ్రాహ్మణేతరులు తమను తక్కువగా చూసే బ్రాహ్మణులను, తమను వేధించే వారిని నిందించటం సబబే. వారి మీద పోరాటం జరపటం ఉచితమే. కానీ మొత్తం బ్రాహ్మణ జాతిని తమ శత్రువులుగా భావించుకుని వారితో పోరాటం సాగించాలనుకోవటం మంచిది కాదు. ఇది మత కలహాలకు, అస్థిరతకు దారితీస్తుంది అని చెప్పారు. మహారాష్ట్రలో బ్రాహ్మణేతరుల ఉద్యమం విస్తరించడానికి ఈయన ఎంతో సహాయం చేశారు. బ్రాహ్మణ పత్రికలు కూడా దీనబంధుని, సత్యశోధక్ సమాజ్ సభ్యులను తీవ్రంగా విమర్శించటం మొదలుపెట్టాయి. వాటిలో వార్తాహార ముఖ్యమైనది. ఆ పత్రిక 12/6/1887 నాటి సంపాదకీయంలో దీనబంధు బ్రాహ్మణులను విమర్శించడానికి పుట్టిందని, ఆ దీనబంధు పనిపట్టడానికి వార్తాహార పుట్టిందని రాసింది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.